పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటట్టు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. దీంట్లో బెల్లం కానీ చక్కెర కానీ ఎక్కడ ఉపయోగించట్లేదండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని బాదము, కాజు, పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ విత్తనాలు ఇవి వేయడం వల్ల గుమ్మడికాయ విత్తనాలు దాంట్లో మెగ్నీషియం ఉంటుంది, బాగా నిద్ర వస్తుందండి. ఇవి మక్కానా అంటే తామర పువ్వులతో వస్తాయన్నమాట. అవి కానీ కొన్ని నువ్వులు, తెల్ల నువ్వులు ఇది వేస్తే చాలా టేస్ట్ కాల్షియం కానీ వస్తుంది అనమాట. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. బాదం కొంచెం తక్కువ వేసుకోండి, వీలైనంత వరకు మక్కానా ఎక్కువ వేసుకోండి. పంకిన్ సీడ్స్ కానీ ఎక్కువ వేసుకోండి. ఉంటే మీ దగ్గర ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కానీ వేసేసి బాగా ఫ్రై చేయండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట ఏమేమో తినే కన్నా ఇవి చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట పిల్లలకి ఆరోగ్యంగా. మనము దీంట్లోకి బెల్లం కానీ చక్కెర కానీ వేయట్లేదండి, రెండు ఈక్వలే. కొంతమంది బెల్లం వేస్తే చాలా మంచిది అంటారు, కానీ బెల్లం ఏమంటారు మంచిదే వేయడం, కానీ బెల్లం తినకూడదండి ఎక్కువ. చక్కెర కానీ ఎక్కువ తినకూడదు. చక్కెరే తినచ్చంట కానీ బెల్లం ఎక్కువ తినకూడదంట. అందుకే ఆ రెండు లేకోకుండా నేను ఖర్జూరం ఇలా ఒలిచిపెట్టుకొని విత్తనాలు పక్క తీసేసి కొంచెం నెయ్యి వేసి వేయించామనుకో, ఇలా ఏమంటారు మిక్సీలోకి వేసేకి చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే మిక్సీ కావన్నమాట. ఇవి నెయ్యిలో బాగా వేయించేస్తే వేడి చల్లారాక మిక్సీ పట్టుకోవడం అంతే, చాలా స్మూత్గా అయిపోతుంది. మనం అలానే వేసామనుకో మిక్సీలో ఆడదు, అలానే ఉండిపోతాయి. ఇప్పుడైతే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లగా అయిపోయినాక మనం మిక్సీకి వేసుకోవాలి. అలానే వేసుకుంటే అంత గడ్డగా కడుతుంది. ఇలా చల్లగా వేసుకుంటే పొడిగా ఉంటుంది మంచిగా. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసేసుకొని ఏమంటారు నున్న కాకుండా కొంచెం గరుకుగా పట్టుకోవాలండి, అంతే. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. స్మూత్గా పట్టద్దండి, అంత స్మూత్గా ఉన్నా పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా చూడండి కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, అలా పట్టేసుకొని మనం ఇప్పుడు ఖర్జూరంగా పట్టుకోవాలి. ఖర్జూరంగా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని నెయ్యిలో వేయించాం కాబట్టి తొందరగా స్మూత్ అయిపోతుంది అనమాట ఖర్జూరం. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. పొడిగా ఉంది కదా, దీంట్లోకి నెయ్యి వేసుకుంటా బాగా కలపాలి. నెయ్యి ముందుగా మాకు ఇక్కడ ఢిల్లీలో చలి కాబట్టి నెయ్యి ఎంత కాంచినా కానీ 2 మినిట్స్కే గడ్డగట్టిపోతుంది. అందుకే ఇలా చూడండి నెయ్యి ఇలా వేసుకొని వంటలు చేసుకోవడమే అంతే. నెయ్యి వేయడం వల్ల కొంచెం స్వీట్ వస్తుంది. ఖర్జూరం తక్కువ వేసుకోండి, నెయ్యి వేస్తే చాలా స్వీట్ అయిపోతుంది అనమాట. ఇక ఇలా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇంకా కొంచెం కావాలంటే నెయ్యి వేసుకొని వంటలు కట్టుకోండి. ఇవి కనీసం 10 days అయినా ఉంటాయి మనకి. పిల్లలకి బాక్స్లోకి వేసుకోవచ్చు అనమాట, లంచ్ బాక్స్లోకి. చూడండి మనమే చేసుకోవచ్చు బయట దొరికే దాంట్లో కన్నా. ఇవి చాలా హెల్తీ అనమాట. నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.